సత్యసాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క వాగ్దానము కీర్తన 75:10 నీతిమంతుల కొమ్ములు హెచ్చింపబడును. ప్రియకుమార కుమార్తె, ఈ లోకములో జీవిస్తున్న మనము కొన్నిసార్లు కొన్ని పరిస్థితులను చూసి మనకు కలవరం చెందుతూ ఉంటాం. ముఖ్యంగా ఏదైనా ఒక ఉద్యోగ స్థానంలో ఉన్నప్పుడు మనం ఎంతో న్యాయంగా ఉంటే పక్కవారు కొంచెం అన్యాయంగా ఉండి వారు డబ్బులు సంపాదించుకుని ఉంటారు. ఆ నీతిమంతుడు ఎలా ఉంటాడంటే తన దగ్గర ఎలాంటి ఒక లంచాలు ఏమి తీసుకోడు కాబట్టి ఉన్న జీతంలో సరిపోక కొన్నిసార్లు అప్పులు వెళ్ళే పరిస్థితి కూడా ఉండుండొచ్చు. కానీ అవతల వ్యక్తి తన కలిగిన జీతం కంటే అన్యాయంగా తీసుకుంటూ అక్రమాలు చేసుకుంటూ వారు చాలా ఆనందంగా సంతోషంగా మనకు కనపడచ్చు. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే నీతిమంతుల కొమ్ములు హెచ్చింపబడను. ఎప్పుడనగా ఏదో ఒక రోజు పాపము పట్టుబడుతుంది. నాకు తెలిసి అనేకమైన సంఘటనలు న్యూస్ పేపర్లు చూస్తున్నప్పుడు వారు మొదట్లో చాలా బాగుంటారేమో, ఒక దినాన వారు ఎప్పుడైతే ప్రభుత్వానికి అప్పగించబడతారో, అధికారులు అప్పగించబడతారో ఆ సమయంలో ఆ నీతిమంతుని యొక్క స్థానము అక్కడ అందరి ముందు ఎలాగుంటుందంట, హెచ్చింపబడను. ఈరోజు కేవలము ఉద్యోగితనే కాదు, మన క్రైస్తవ జీవితంలో కూడా ఒకవేళ మనము ఇతరుల వలె కాకుండా క్రీస్తు వైపు నడుస్తున్నప్పుడు, ఇతరులు ద్వేషించినా మనం ద్వేషించకుండా, ఇతరులు నిందించి మనం నిందించకుండా మనము క్రీస్తు చెప్పిన మాదిరికర జీవితం వెళ్తున్నప్పుడు అనేక మంది మన మందు వెటకారించవచ్చు, హేళన చేయొచ్చు. వారు క్రీస్తులు లేనప్పుడు వారేమో చక్కగా వర్ధలు అనిపించవచ్చు. కానీ అప్రసంగమా దేవుని యొక్క వాక్యం మనతో చెప్తుంది, నీతిమంతులు ఖచ్చితంగా వారి కొమ్ము హెచ్చింపబడను. నిజమే. ఈరోజు మనం క్రీస్తు కొరకు జీవిద్దాము, క్రీస్తు మార్గంలో ఉందాము. ఆయన తగు కాలంలో వారిని హెచ్చించును, బలపరచును, దీవించును. ఈరోజు నువ్వు నిరాశపడకుండా, ఒకవేళ నువ్వు ఎంతో చక్కని క్రైస్తవ మార్గంలో ఉండడం వల్ల నేను అనేక మంది వేధిస్తున్నారా, నువ్వు ఇలాంటి దానివి అలాంటి దానివి పరిశుద్ధులు అని చెప్పి నేను అవమానించి వెటకారిస్తున్నారా, దాన్ని బట్టి చింతింపక నా ప్రసంగమా. ఎందుకంటే నీతిమంతుల కొమ్ములు ఒక దినాన హెచ్చింపబడబోతున్నాయి. ఎవరు నిందిస్తున్నారో వారే నిన్ను కొనియాబడబోతున్నారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దేవానికి కొన్నాళ్ళు నీ బిడ్డలేని వారు మీరు జ్ఞాపకం చేసుకొని నీ దేవాశ్వాసం నింపండి. ఆయన వారుకున్న ప్రతి ఒక్క వేదన శోధన విడుదల చేయండి. మరి ముఖ్యంగా ప్రభా నిసల నీతిమంతులుగా ఉంటుండగా ఆయన మీరే వారి కృపను చూపి వారు తోడుగా ఉండి నడిపించి బలపరిచి నీ హస్తాల్లో భద్రపరచుకోమని ఏసునామమున తండ్రి, ఆమెన్. ఆయన నమ్మకంగా ఉండండి. ప్రభుత్వ కాల్లో మిమ్మల్ని హెచ్చునుగాక. ఆమెన్.